అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా 3 అంశాల మీద విద్యాశాఖ విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, మరి రాష్ట్రంలోని మరి ఈ విద్యకు సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ స్పష్టత ఇవ్వాలని చెప్పి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో, సిఈటీలు, ఎంసెట్ కానివ్వండి, ఐసెట్ కానివ్వండి, ఈసెట్ కానివ్వండి, లా సెట్ కానివ్వండి, ఎడ్ సెట్, అట్లాగే పీజీ సెట్, మొత్తంగా 8 సెట్ల పరీక్షల నిర్వహణ గురించి. రెండవది, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు మొట్టమొదటిసారిగా స్కిల్ డెవలప్మెంటు, స్కిల్ ఎన్హాన్స్మెంటు, లైఫ్ స్కిల్ కోర్సెస్ వీటన్నిటినీ క్రోడీకరించి విద్యార్థులు డిగ్రీ చదువుతున్నప్పుడు వారికి నైపుణ్యత ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచాలి అనే వారిచ్చిన ఆదేశాల మేరకు 2021 సంవత్సరానికి నూతన సిలబస్ అంటే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టాన్ని యూజీసీ సూచనల మేరకు ప్రవేశపెట్టడం గురించి. అట్లాగే 3వ అంశం, పరీక్షలు ఏవైతే యూజీ పీజీ పరీక్షలు, అండర్ గ్రాడ్యుయేట్ బిఏ, బిఎస్సి, బీకామ్, బీబీఏ కోర్సెస్, పీజీ కోర్సెస్ ఉన్నాయో వాటికి సంబంధించి, అంటే ఇంటర్మీడియట్ మరి ఎగ్జామ్స్, అంటే ఈ మన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కాదు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అంటే బిఏ ఉన్నది అనుకోండి, ఉదాహరణకు బిఏ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కు, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కు మరి ప్రమోట్ మరి విషయంలో నిర్వహించే పరీక్షలు. అట్లాగే టెర్మినల్ ఎగ్జామ్స్ అంటే ఫైనల్ ఇయర్, బిఏ ఫైనల్ ఇయరు, బిఎస్సి ఫైనల్ ఇయరు, బీకామ్ ఫైనల్ ఇయరు, అట్లాగే పీజీ కోర్సెస్ ఫైనల్ ఇయర్కు సంబంధించినటువంటి పరీక్షల నిర్వహణ గురించి ఈరోజు ఒక స్పష్టతనివ్వాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా సెట్ ఎగ్జామినేషన్స్, మీ అందరికీ తెలుసు, ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామినేషన్స్, ఈసెట్ ఎగ్జామినేషన్స్, ఐసెట్, పీజీ సెట్, లా సెట్, హెడ్ సెట్, ఈ ఎగ్జామినేషన్స్కు సంబంధించినటువంటి ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దీనికి ఇదివరకే షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా, అంటే ఈ యొక్క కోవిడ్-19 మరి పాండమిక్ వైరస్, ఈ యొక్క కరోనా మహమ్మారి ఏ విధంగా ప్రబలుతా ఉందో మరి దానికి తగ్గట్టుగా ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ నిర్వహణలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇలాంటి విషయాల మీద ఈరోజు ఉదయం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. మరి వారు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పరీక్షలు నిర్వహించడంలో మరి తీసుకున్నటువంటి ఏర్పాట్లు, మరి ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ సమీక్షించడం జరిగింది. మేము అన్నీ మరి సవివరంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఏ విధంగా ఈ యొక్క పరీక్షలను నిర్వహణ చేస్తా ఉన్నాం, ముఖ్యంగా ఈ యొక్క కమ్యూనిటీ డిస్టెన్సింగ్ అంటే ఫిజికల్ డిస్టెన్సింగ్ ఏ విధంగా పాటిస్తూ, మరి ముఖ్యంగా హాల్ టికెట్స్ దగ్గర నుంచి పరీక్షలు నిర్వహించే మరి సెంటర్స్ వరకు, అంటే ఈ యొక్క ఆన్లైన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో సుమారు 170 పైచులకు సెంటర్స్ను ఐడెంటిఫై చేసుకొని, ఎక్కడైతే సెంటర్స్లో ఈ యొక్క క్వారంటైన్ మరి సెంటర్స్ నిర్వహిస్తున్నామో వాటిని మినాయించుకొని కొత్తగా అదనంగా సెంటర్స్ నిర్వహించుకుంటూ ఉన్న సామర్థ్యం కన్నా సగం సామర్థ్యంలో మరి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్స్, ఎంటైర్ ఈ యొక్క ఎగ్జామినేషన్స్ శానిటైజేషన్ చేస్తూ మరి ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో యాప్సీ మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ మరి ఉన్నత విద్యా మండలి వారు ఇచ్చినటువంటి మరి ఉత్తర్వులు కానివ్వండి, ఏ విధంగా క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న విషయాలు కానివ్వండి, అన్ని కూలంకషంగా
ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మేము ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఏర్పాట్లను మరి ముఖ్యంగా ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను మరి ప్రాథమికంగా తీసుకొని ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీ సెట్, లా సెట్, ఎడ్సెట్ వీటన్నిటినీ వాయిదా వేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క పరీక్షలు, ఈ యొక్క కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వృత్తి విద్యా కోర్సులకు అంటే ఇంజనీరింగ్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి పరీక్షలు జాతీయ స్థాయిలో కూడా వీటిని పోస్ట్పోన్ చేసిన పరిస్థితిని సందర్భంగా నేను ఉటంకిస్తా ఉన్నాను. ఎందుకంటే జేఈ ఎగ్జామినేషన్స్ సెప్టెంబర్ 1 నుంచి 6 తారీఖుకు పోస్ట్పోన్ వాయిదా వేయడం జరిగిందనే సంగతి కూడా అందరికీ తెలిసిందే. జూలైలో నిర్వహించాల్సినటువంటి పరీక్షలు సెప్టెంబర్ 1వ వారానికి వాయిదా వేయడం జరిగింది. అట్లాగే నీట్ పరీక్షలు అంటే మెడికల్ కోర్సెస్కు అడ్మిషన్కు సంబంధించినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా సెప్టెంబర్ 2వ వారానికి 13వ తారీఖుకు మరి వాయిదా వేయడం జరిగిందని చెప్పి కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క ఎంసెట్ పరీక్షలు ఏవైతే మనం వాయిదా వేస్తున్నామో ఈ యొక్క పరీక్షలు జేఈకి, నీట్కు ఆటంకం కాకుండా, ఇబ్బంది లేకుండా సెప్టెంబర్ 3వ వారానికి ఈ యొక్క పరీక్షలను వాయిదా వేయాలని చెప్పి గారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా ఈ యొక్క ఎంసెట్ పరీక్షను సెప్టెంబర్ 3వ తారీఖు 3వ వారానికి సెప్టెంబర్ 3వ వారంలో నిర్వహించడానికి మరి ఆదేశాలు జారీ చేస్తున్నామని చెప్పి కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. సెప్టెంబర్ 3వ వారంలో మరి ఎగ్జాక్ట్ డేట్లను త్వరలోనే అనౌన్స్మెంట్ చేస్తాం. మరి దీనికి సంబంధించి ముందుగానే మరి యాప్సీ ఆధ్వర్యంలో కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సిఎస్ఐ వారి సౌజన్యంతో ఏవైతే మాక్ టెస్టులు నిర్వహించాలని చెప్పి ముందుగానే నిర్ణయించడం జరిగిందో 19వ తారీఖున ఆ మాక్ టెస్టులతో పాటు రాబోయే రోజుల్లో ఇంకా సమయం ఉంది కాబట్టి ఇంకా కొన్ని మాక్ టెస్టులు ముఖ్యంగా ఐసెట్కు, ఈసెట్కు సంబంధించి అన్ని సెట్లకు సంబంధించినటువంటి మాక్ టెస్టులు కూడా నిర్వహించడానికి ఉన్నత విద్యా మండలి సన్నాహాలు చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దీని ద్వారా విద్యార్థులు ఇంకా ఎక్కువగా ప్రిపేర్ అవ్వడానికి, పరీక్షలు రాయడానికి సరైన సమయం మరి ఉన్నందువలన ఇంకొక ప్రిపరేషన్ ఇంకా పెంచుకోవడానికి దోహదపడుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఈ పరీక్షల యొక్క డీటెయిల్ షెడ్యూల్ ఏవైతే ఉందో ఆ షెడ్యూల్ను త్వరలోనే ప్రకటించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. యాప్సీ మరి ఈ యొక్క వాయిదా వేసిన నేపథ్యంలో తిరిగి ఎగ్జాక్ట్ డేట్స్ ఈ అడ్వాన్స్ మరి జేఈ ఎగ్జామినేషన్స్ కూడా ఉన్నాయి. సెప్టెంబర్ 27వ తారీఖున జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3వ వారంలో సెప్టెంబర్ 3వ వారంలో మనం తలపెట్టినటువంటి ఈ యొక్క పరీక్షలు దీనికి ఆటంకం కాకుండా ఈ సెప్టెంబర్ 13, 27 మధ్యలో ఎంసెట్ ఎగ్జామినేషన్ నిర్వహించుకోవాలని చెప్పి మరి ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇక రెండవ అంశం ఈ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అంటే 2021 సంవత్సరానికి గాను కొత్త సిలబస్ ప్రవేశపెట్టాలని మా ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు పిల్లలకు నైపుణ్యాభివృద్ధికి సంబంధించి కోర్స్ కరికులంలోనే ఇన్వడింప చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
దీని మీద ఒక టీం, ఒక ఎక్స్పర్ట్ టీంను కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. యాప్సీ ఆధ్వర్యంలో, ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో సుమారు 6 నెలల పాటు వివిధ మరి సబ్జెక్టులకు సంబంధించినటువంటి నిష్ణాతులు దీని మీద అధ్యయనం చేసి ఒక నూతన సిలబస్ను ప్రధానంగా ఈ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఒకటి, స్కిల్ డెవలప్మెంట్ ఒకటి, అట్లాగే లైఫ్ స్కిల్స్ అంటే ప్రధానంగా ఈ ఇండియన్ కల్చర్ అండ్ సైన్స్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, అనలిటికల్ స్కిల్స్ కానివ్వండి, హ్యూమన్ వాల్యూస్, ప్రొఫెషనల్ ఎథిక్స్ కానివ్వండి, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇలా అందరికీ మరి మన దైనందిన జీవితంలో ఉపయోగపడే స్కిల్స్ను అంటే నైపుణ్యాన్ని పెంచే విధంగా కోర్సుల్ని రూపకల్పన చేయడం ఈ యొక్క నూతన సిలబస్ యొక్క ప్రత్యేకత అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ లైఫ్ స్కిల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ కోర్సెస్ను బిఏ, బిఎస్సి, బీకామ్, బీబీఏ అంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్లో పొందుపరుస్తూ ఈ క్రెడిట్ ట్రాన్స్ఫర్ ఒక చాయిస్ను కూడా, అంటే ప్రతి సబ్జెక్టుకు ఉన్నటువంటి ఈ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ ఆఫర్ చేసినా కూడా, ఏ యూనివర్సిటీలో ఆఫర్ చేసినా కూడా ఆ కోర్సును సెలెక్ట్ చేసుకొని చదువుకునే ఒక వెసులుబాటును ఈ యొక్క చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ని మరి దీన్ని మార్పులు చేసి విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క సిలబస్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఈ కొత్తగా ఈ 2020-21 సంవత్సరానికి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి ఈ సిలబస్లో ప్రధానంగా అవుట్కమ్ బేస్డ్ సిలబస్ ఇది. అంటే ఈ సిలబస్లో ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఈ సబ్జెక్టు, ఈ కోర్స్ చదవడం వలన దీనివల్ల ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది, ఏ విధంగా నైపుణ్యతలు మనం నేర్చుకోవచ్చు, ఏ విధంగా మరి ప్రాక్టికల్గా దీన్ని అనుభవించుకోవడానికి ఎంతవరకు, ఎంత మేరకు ఇది సహాయపడుతుంది, ఇలాంటి అంశాలని ప్రతి సిలబస్, ప్రతి సబ్జెక్టుకు చాలా స్పష్టంగా అవుట్కమ్ బేస్డ్గా దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. అట్లాగే ఇంతకుముందు ఉన్నటువంటి ఫౌండేషన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో లైఫ్ స్కిల్ కోర్సెస్ అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ కోర్సెస్ను మరి ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. అట్లాగే నైపుణ్యాభివృద్ధి పెంపొందించే దిశగా స్కిల్ డెవలప్మెంటు, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ వీటిని కూడా మరి ఈ యొక్క కొత్త సిలబస్లో ఏర్పాటు చేయడం జరిగింది. అతి ప్రధానమైన అంశం ఈ కొత్త సిలబస్లో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మొట్టమొదటిసారిగా విద్యార్థులందరికీ 10 నెలల తప్పనిసరి అంటే మ్యాండేటరీ అప్రెంటిస్షిప్ కానివ్వండి, లేకపోతే దీన్ని ఇంటర్న్షిప్ కానివ్వండి, లేకపోతే ఆన్ జాబ్ ట్రైనింగ్ కానివ్వండి, సుమారు 10 నెలలు 3 సంవత్సరాల కాలంలో, అంటే మొదటి సంవత్సరం అయిన వెంటనే ఒక 2 నెలలు, రెండవ సంవత్సరం అయిన వెంటనే మళ్ళీ ఇంకొక 2 నెలలు, అట్లాగే ఫైనల్ ఇయర్లో ఒక 6 నెలలు, మొత్తంగా 10 నెలల పాటు విద్యార్థులు మరి ఈ ఆన్ జాబ్ ట్రైనింగ్కి వెళ్ళడం వలన ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సిలబస్ ఈ విధంగా మరి మోడిఫై చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ప్రధానంగా ఈ ఆన్లైన్ కోర్సెస్ మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కోవిడ్-19 ఈ కంటైన్మెంట్ వలన ఈ క్రైసిస్లో మనం ఒక ఆపర్చునిటీని కూడా మరి విద్యాశాఖ ప్రధానంగా మరి ఎత్తుక్కోవడం జరిగింది. అదే ఈ ఆన్లైన్ కోర్సెస్. మరి దాని పర్యవసానాలు కూడా వేరే విధంగా ఉన్నాయి. మీ అందరికి తెలుసు, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఏ విధంగా ప్రైవేట్ మేనేజ్మెంట్ దీన్ని వాడుకొని మరి ఏ విధంగా సిలబస్ను అకాడమిక్ ఇయర్ కాకుండానే మరి స్టార్ట్ చేసిన విషయం అది పక్కన పెడితే, ఈ డిగ్రీ కోర్సెస్లో మాత్రం ఈ ఆన్లైన్ కోర్సెస్ మాక్ అంటే మూక్ కోర్సెస్ అంటే మ్యాసివ్ ఆన్లైన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎవరైతే దీని ద్వారా కోర్సెస్ చేస్తారో దానికి అదనంగా క్రెడిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే టు ఎన్కరేజ్ స్టూడెంట్స్ టు గో ఫర్ ఆన్లైన్ అండ్ మూక్ కోర్సెస్కు మరి దాని వైపు ఆకర్షితులను చేసే విధంగా వారికి క్రెడిట్స్, అదనంగా క్రెడిట్స్ ఇచ్చే విధంగా ఈ సిలబస్ను మరి రూపకల్పన చేయడం జరిగింది. అట్లాగే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో
ఎన్సిసి నేషనల్ క్యాడెట్ కోడ్ కానివ్వండి, ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ కానివ్వండి, ఎన్జిసి నేషనల్ గ్రీన్ కోర్, ఈ వీటిలో పాల్గొనే వారికి కూడా అదనంగా క్రెడిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే విద్యార్థుల్ని కళాశాలను సమాజంతో అనుసంధానం చేయడానికి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ ఈ సిలబస్లో భాగంగా చేయబడింది. రాబోయే రోజుల్లో కమ్యూనిటీ ప్లానింగ్, కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు అనే ఒక బోర్డుని ఏర్పాటు చేస్తూ వీటన్నిటిని నియంత్రించే విధంగా మరి ఒక నూతన వ్యవస్థను కూడా తీసుకురావడానికి మరి ఇప్పటికే ప్రతిపాదనలు తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, కమ్యూనిటీ సర్వీస్ను ఎంకరేజ్ చేయాలి విద్యార్థులకు, మరి విద్యార్థులకు కళాశాలకు సమాజంతో అనుసంధానం చేయాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి అట్లాగే దీని ద్వారా విద్యార్థులు కళాశాలలో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధిలో భాగస్వాములు కావాలనేది మరి ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. ఈ నూతన సిలబస్ ఏదైతే ఉందో ఇది విద్యార్థుల నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి, ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించే విధంగా ఇది దోహదపడుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ముఖ్యంగా విద్యా వ్యవస్థలో చేస్తున్నటువంటి భారీ సంస్కరణలు, మార్పుల్లో ఇది అతి ప్రధానమైనది. ఈ యొక్క సిలబస్ సంబంధించిన అంటే క్వాలిటీకి సంబంధించి ఈరోజు మరి మేము ఈ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క నూతన సిలబస్ ఏదైతే ఉందో ఇది థియరీతో పాటుగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సంపాదించుకునే విధంగా ఈ సిలబస్ విద్యార్థులకు ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఈ యొక్క చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఏదైతే ఉందో మరి ఇది యూనివర్సిటీస్కి పంపించి మరి యూనివర్సిటీస్ పరిధిలో ఉన్నటువంటి కాలేజీల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా, అట్లాగే ప్రభుత్వం మరి పరిధిలో ఉన్నటువంటి మరి కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో నేరుగా ఇవి ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేసే విధంగా కూడా చర్యలు చేపడుతున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక మూడో అంశం ఈ ఎగ్జామినేషన్స్, డిగ్రీ ఎగ్జామినేషన్స్ ఈ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ డిఫర్ చేస్తున్నాం, అంటే పోస్ట్పోన్ చేసి మరి ఈ యొక్క పరిస్థితులు కొంచెం మెరుగుపడిన తర్వాత నిర్వహించుకునే విధంగా ముందుగా వీరిని విద్యార్థుల్ని ప్రమోట్ చేస్తూ ఏ ప్రకారంగా అయితే యూజీసీ గైడ్ లైన్స్ ఇచ్చి ఈ యొక్క అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసిందో దానికి అనుగుణంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ యొక్క డిగ్రీ కాలేజీల్లో మరి పీజీ కాలేజీల్లో ఈ విద్యా క్యాలెండర్ను అమలు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇక టర్మినల్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫైనల్ ఇయర్కు సంబంధించి అది BA కానివ్వండి, BSc కానివ్వండి, బీకామ్ అట్లాగే పీజీ కోర్సెస్లో ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలి అని చెప్పి ఇప్పటికే యూజీసీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఉన్నత విద్యా మండలి కూడా యూనివర్సిటీస్కి ఈ ఆదేశాలు ఇస్తూ ఈ పరీక్షలన్నీ సెప్టెంబర్ లోపల పూర్తి చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి సెప్టెంబర్ నుంచి నూతన మరి ఈ యొక్క విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి పరీక్షలు, టర్మినల్ ఎగ్జామ్స్, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహించవలసిందిగా మరి యూనివర్సిటీస్ మరి తెలియజేస్తూ, అట్లాగే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా మరి ఉన్నత విద్యా మండలి చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తాం. ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ గురించి ఇంకా స్పష్టమైన నిర్దిష్టమైన విధి విధానాలు రూపొందించలేదు. ఆన్లైన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అది కేవలం కొన్ని ఏరియాస్లో నైపుణ్యాన్ని, ముఖ్యంగా ఈ ఫర్ ఎగ్జాంపుల్ బ్రిడ్జ్ కోర్సెస్ కానివ్వండి, ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ కానివ్వండి, మొన్న మేము 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ సంబంధించినటువంటి తర్ఫీదు కానివ్వండి, రేపు ఎంసెట్ మాక్ టెస్టులు కానివ్వండి, వీటికే మరి దాన్ని పరిమితం చేయడం జరిగింది. విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ ఆన్లైన్ కోర్సెస్ గురించి నూతన మరి విధి విధానాల్లో త్వరలో మరి రూపొందించి తెలియజేస్తాం.
సెప్టెంబర్ 3rd వీక్లో మరి టెంటేటివ్గా మరి ఈ అడ్వాన్స్ సప్లిమెంట్ మరి అడ్వాన్స్ జేఈ ఎగ్జామినేషన్కు ఆటంకం కాకుండా నిర్వహించాలని చెప్పి మరి ఇప్పటికి అనుకున్నాం. మరి క్లియర్ కట్ డేట్స్ తర్వాత తెలియజేస్తాం. అవును, అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా తిరిగి మళ్ళీ సమీక్షించి దాని గురించి చెప్తాం. ఇప్పటికైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆ యొక్క డేట్ ఏదైతే ఉందో దానికి మేము కట్టుబడి ఉన్నాం. రాబోయే రోజుల్లో అప్పుడున్న పరిస్థితులను బట్టి మరి నిర్ణయం తీసుకుంటారు, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉందో అవి నిర్వహించిన తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఎవరైతే ఫెయిల్ అయిన వాళ్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ ఇంప్రూవ్మెంట్ అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకు రాయాల్సినటువంటి ఇంప్రూవ్మెంట్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ మొత్తం ఈ సంవత్సరానికి రద్దు చేయడం జరిగింది. కాబట్టి అవి వాళ్ళకు ఒక అవకాశం ఇస్తాం. ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్తో పాటు ఫస్ట్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ రాసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ మాత్రం కండక్ట్ చేయట్లేదు. అందరినీ పాస్ చేసినట్టు కూడా ఇదివరకు చెప్పడం జరిగింది. దానికి సపరేట్గా మార్క్షీట్లో మరి దానికి సంబంధించి ఒక కోడ్ ఐడెంటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్తో పాటు మళ్ళీ నిర్వహించడం జరుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా రాసుకోవచ్చు. సెకండ్ ఇయర్తో పాటు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ పెడతాగా రాసుకోవచ్చు. సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. సప్లిమెంటరీ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఏవైతే ఉన్నాయో అవి నిర్వహించట్లేదు. వారందరినీ పాస్ చేసినట్టు చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్పాము, ఎవరైతే పరీక్షలు అడ్వాన్స్ సప్లిమెంటరీలో రాయడానికి అర్హులు ఉన్నారో హాల్ టికెట్లు పెట్టున్నారో వాళ్ళందరినీ పాస్ చేశారు. దాని మీద పాలసీ మేము అది సంస్కరణలో భాగంగా రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ దానికి చైర్మన్ ఉన్నారు. చైర్పర్సన్ గారు పదే దీని మీద స్పందించడం జరిగింది. మరి ఆ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ యొక్క ఆదేశాలు ఖచ్చితంగా అందరూ పాటించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు ఇప్పటికే వాళ్ళు ఆ యొక్క స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన సమాచారం కూడా వాళ్ళ వెబ్సైట్లో పెట్టాలని చెప్పడం జరిగింది. దాని మీద కోర్టు కేసు నడుస్తుంది, అది డిఫరెంట్ ఇష్యూ. వాళ్ళు రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఏదైనా వాళ్ళు ఒక సూచనలు ఉత్తర్వులు ఇస్తే మాత్రం దాని మీద అది ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా ఎవరైనా కూడా వారు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో మీరు అన్నట్టు అధిక ఫీజులు లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆధారంగా మరి ఆ ఫీజులు నియంత్రించి ముఖ్యంగా ఈ కోవిడ్ మరి మహమ్మారి మరి ప్రబలిన మరి నేపథ్యంలో మరి కొన్ని రాయితీలను కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే వాళ్ళు నడుచుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. గౌరవ మంత్రివర్యులు ఇదివరకు 3 పాయింట్స్ గురించి ఎలాబొరేట్ చేసి చెప్పున్నారు. ఈ సిలబస్ విషయంలో నేను 2 పాయింట్స్ యాడ్ చేయదలుచుకున్నాను. ఈ 6 నెలల ఎఫర్ట్ యాప్షే తీసుకున్న ఎఫర్ట్లో మనం రాజారామరెడ్డి గారిని ఫార్మర్ వైస్ ఛాన్సలర్ విక్రమ్ సింహపురి యూనివర్సిటీ చైర్మన్ గాను, కిషోర్ బాబు గారు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసరు, త్యాగరాజులు గారు ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసరు, రమణ్ రావు గారు రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, అండ్ మా యాప్షే ఆఫీస్ ది లెక్చరర్స్ శ్రీరంగం మాథ్యూ కానివ్వండి, సెలీనా గారు కానివ్వండి, వీళ్ళందరూ కలిసి ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో 6 months చేశారు. ఈ ఎఫర్ట్ అంతా కూడా ఇట్స్ డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. మనం ఈ ప్రాసెస్లో సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ కావచ్చు, నాస్కామ్ కావచ్చు, ఐటీ డిపార్ట్మెంట్స్ కావచ్చు, లాజిస్టిక్స్ సెక్టర్ కావచ్చు, స్కిల్ కౌన్సిల్స్ కావచ్చు, అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు, బిఎస్ఎన్ఎల్, టీసీఎస్ లాంటి మేజర్ ఆర్గనైజేషన్స్తో కన్సల్ట్ అయి తయారు చేసిన సిలబస్ ఇది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సిలబస్ని రిలీజ్ చేసే ముందు చైర్మన్ గారు వారు 6 months నుంచి దీని మీద కష్టపడ్డారు కాబట్టి ప్రొఫెసర్ రాజారామరెడ్డి గారిని ఒక 2 minutes సార్, ఇఫ్ యూ కెన్ కైండ్లీ, ఆన్లైన్లో ఉన్నారు, వారి యొక్క వ్యూస్ని తెలియజేస్తారు. 2 minutes.
Honorable Minister for Higher Education, Suresh Garu, Sri Suresh Garu, and Chairman APSHI, Professor M. Chandran Garu, officers of APSHI, and my committee members, except one, the rest of them are very much available here. But we were focusing mostly on how best we can do to help the students knowledge-based and applicable. That's the main motto of this revised CBCS system. Sir Rajaram, sir. Yeah. Sir, at the outset, I thank every one of you for contributing and bringing out such a wonderful syllabus. On behalf of the committee and APSHE, I now request Honorable Minister, in the presence of our Special Commissioner Collegiate Education, to please release the syllabus in front of the media friends. ఆన్లైన్ క్లాసెస్ ఒకటే, విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదు. ఫస్ట్ పాయింట్, విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదు. విద్యా సంవత్సరం ప్రారంభం కానప్పుడు ఈ యొక్క విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి సిలబస్ ఎట్లా మొదలు పెడతారు? ఫస్ట్ ప్రధానంగా మేము చెప్పేది అది. విద్యా సంవత్సరం ప్రారంభం కానివ్వండి, దానికి మేము చెప్తాం డేట్ ఎప్పుడు కావాలో ఏం కాదో చెప్తాం. అంతేగాని పిల్లలకు ముందే మీరు ఫీజులు వసూలు చేసుకోవాలని ఇంకోటి మీ ఇబ్బందులు మీకుంటాయి. పిల్లల్ని డ్రెస్ వేయించుకొని యూనిఫామ్ డ్రెస్ వేసుకొని కంప్యూటర్ ముందు కూర్చొని ఇదే స్కూలు ఇక్కడ నుంచి క్లాస్ స్టార్ట్ అయినాయని చెప్పి యూనిఫామ్లు వేసుకొని కూర్చొని క్లాసులు నడిపిస్తున్న కంప్లైంట్లు కూడా నా దగ్గరికి వచ్చినాయి. ఇంట్లో కూర్చొని యూనిఫామ్ వేసుకొని కూర్చోవాలంట, అదే క్లాస్ అంట. అట్లా కాదు నేను చెప్పేది. ఆన్లైన్ క్లాసెస్ ఏంటి, ఎట్లా కండక్ట్ చేయాలా, ఏ ప్లాట్ఫామ్ మీద పెట్టాలా, ఏ సిలబస్ ఎట్లా పెట్టాలి, అవన్నీ ఇప్పుడు దాని గురించి ఏం లేదు, క్లారిటీ లేదు. అది మేము ఆన్లైన్ క్లాస్ వరకు దేనికి వేసుకున్నాం అంటే ఈ సమయాన్ని లాక్డౌన్ పీరియడ్లో ఏ విధంగా ఆ యొక్క సమయాన్ని వృధా చేయకుండా ఈ లాక్డౌన్ పీరియడ్లో బయటికి రాకుండా ఉంటూ ఇంట్లోనే ఎవరికైతే వెసులుబాటు ఉంటుందో ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ యొక్క మౌలిక వసతులు. ఎందుకంటే ఆన్లైన్ క్లాస్ నిర్వహించాలంటే అంత ఆషామాషి కాదు కదా. ఆన్లైన్ క్లాస్ వరకు అంటే అందరికీ ఫోన్లు ఉండవు కదా. ఉన్నా కానీ అదంతా ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాలా, పీసీలు ఉండాలా, తర్వాత ట్యాబులు ఉండాలా, ఇవన్నీ ఉంటాయి కదా. అందుకే మేము టీవీల్లో టెలికాస్టింగ్ ద్వారా మేము చేయడం జరిగింది, ఏది విద్యామృతం అని. దాని తర్వాత ఆడియో మన బ్రాడ్కాస్టింగ్ ద్వారా విద్యా కలశం అని చెప్పి దాని ద్వారా జరిగింది. స్ట్రీమింగ్ ద్వారా నెట్ కనెక్టివిటీ ఉన్న వాళ్ళకు, అర్బన్ వాళ్ళకు దానికి సంబంధించడం జరిగింది. సో ఈ విధంగా ఉన్న వరకు చేసుకోవడం జరిగింది. అంతేగాని చాలా చోట్ల మారుమూల గ్రామాల్లో మరి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్నటువంటి మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ ఇవన్నీ అవకాశం ఉండదు కదా. సో కాబట్టి దీని మీద ఒక స్పష్టత ఇంకా ఇవ్వలేదు, మేము చెప్తాం. అంతేగాని ప్రైవేట్ స్కూల్ వాళ్ళు దీన్ని క్లాస్ వర్క్ కింద దాన్ని ట్రీట్ చేస్తూ ఆల్రెడీ మరి క్లాస్ వర్క్ స్టార్ట్ అయిందని చెప్పి మరి ఈ యొక్క కార్పొరేట్ కాలేజీలు మరి ముఖ్యంగా పెద్ద స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాళ్ళకు ఆ యొక్క తరగతి, ఆ యొక్క సామాజిక మరి సోషల్ స్టేటస్కి సంబంధించినటువంటి ఆ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశాలు ఉండే విధంగా వాళ్ళు చేస్తే అది కరెక్ట్ కాదు. సో దీని మీద స్పష్టత ఇస్తాం. మేము ఇప్పటికే కమిషనర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము మీకు కూడా కాపీ ఇస్తాం చాలా స్పష్టంగా ఏ విధంగా చేయాలి ఏంటని. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఏ విధంగా ముందుకు పోలే దాని మీద మరి ప్రభుత్వం చాలా స్పష్టంగా మరి ఒక దిశానిర్దేశం చేసే దిశలో మరి మేము పూర్తిగా గైడ్ లైన్స్ ఇస్తాం.